హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగమిరాని. మీరు ఎందులో ఉన్నారు నాకైతే కమెంట్ సెక్షన్లో చెప్పండి. నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇంకొక వీడియోతో అయితే నేను మీ ముందుకు వచ్చేసాను. సో ఆల్రెడీ థంబ్నెయిల్ చూస్తుంటే మీ అందరికీ అర్థమై ఉండిద్ది. ఫుల్ డే హెల్తీ ఫుడ్ ఈటింగ్ ఛాలెంజ్. వీడియో కోసం కాదు, నేను ఎవ్రీడే నా లైఫ్లో ఫాలో అయ్యే కొన్ని టిప్స్ ట్రిక్స్ అవన్నీ నేను మీతో షేర్ చేస్తూ ఉంటాను. సో నేను ఇదివరకు హెల్తీ ఫుడ్ తీసుకునేదాన్ని కాదు, బట్ ఎప్పుడైతే నేను కొన్ని చేంజెస్ నా మీల్లో నా డైలీ రొటీన్లో నేను తీసుకున్నానో అప్పటి నుంచి చాలా చేంజెస్ నా బాడీలో చూశాను, నా ఫేస్లో చూశాను. నా ప్రీవియస్ వీడియోస్ చూసుంటే మీకు అందరికీ అర్థమయ్యే ఉంటుంది. అండ్ రీసెంట్ డేస్లో నేను పెట్టిన బ్లాగ్స్లో కూడా నా ట్రాన్స్ఫర్మేషన్ మీరు చూసి ఉండొచ్చు. నేను అదే చూసుకున్నాను రీసెంట్గా. నా ఓల్డ్ వీడియోస్లో నేను ఎలా ఉన్నాను, రీసెంట్ పోస్ట్ చేసిన వీడియోస్లో నేను ఎలా ఉన్నాను అని నేను చూసుకున్నప్పుడు నాకు చాలా చేంజెస్ కనిపించాయి అన్నమాట. దానివల్ల నేను మీకు ఈ హెల్దీ రెసిపీస్ అనేది షేర్ చేస్తున్నాను. సో ఇది ఎవ్రీడే ఫాలో అవుతూ ఉంటాను. కొన్ని డేస్ స్కిప్ చేసినా సరే టైం తీసుకొని మరి నేను ఫాలో అవుతూ ఉంటాను. ఇంతకీ ఎవ్రీడే నేను గ్రీన్ జ్యూస్ తీసుకుంటున్నా అని నా ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను. అది ఆల్మోస్ట్ 2 years బ్యాక్ చెప్పాను మీకు. నేను ఇప్పుడు మళ్ళీ దీన్ని కంటిన్యూ చేస్తూ ఉన్నా అనమాట. ఆ గ్రీన్ జ్యూస్ రెసిపీ ఏంటంటే, ఒక గుప్పెడు పుదీనా, ఒక గుప్పెడు కొత్తిమీర, ఒక గుప్పెడు కరివేపాకు అండ్ ఒక హాఫ్ కీరా, అల్లం, మీకు కుదిరితే ఎల్లిపాయ కూడా వేసుకోండి. అన్నిట్లో వాటర్ పోసేసి మిక్స్ చేయడమే. మన గ్రీన్ జ్యూస్ అయిపోతుంది. వడకట్టేసి పల్ప్తో మీరు తాగలేరు కాబట్టి వడకట్టేసేయచ్చు. వడకట్టేసి అలాగా తాగేయచ్చు. మీకు కావాలంటే అందులో పటిక బెల్లం యాడ్ చేసుకోవచ్చు, తేనె యాడ్ చేసుకోవచ్చు, బెల్లం పౌడర్ యాడ్ చేసుకోవచ్చు. బట్ నేను అవి ఏమీ యాడ్ చేయను. నేను ప్లెయిన్గానే తీసుకుంటా అనమాట. ఎందుకు అంటే నాకు ప్లెయిన్గానే ఇష్టం. ఎందుకంటే అది ఎంటీ స్టొమక్తో తీసుకుంటా నేను. నా హాట్ వాటర్ మీరు చూసుంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హాట్ వాటర్స్ నేను నా ఛానల్లో మీకు చూపిస్తూ ఉంటాను రెగ్యులర్గా. అందులో భాగంగా నేను ఆ హాట్ వాటర్లో ధనియాలు, జీలకర్ర, వాము వేశాను. అవి బాగా బాయిల్ అయిన తర్వాత నేను ఇదే ప్లేస్లో ఎవ్రీడే కూర్చుని హాట్ వాటర్ అలా ఎంజాయ్ చేస్తూ ఉంటా. 20 minutes మ్యాక్సిమం టైం తీసుకుంటా ఎవ్రీడే మార్నింగ్. సో డెఫినెట్గా నేను హాట్ వాటర్కి అయితే టైం తీసుకుంటా. మిగతా దేనికి టైం తీసుకోకపోయినా నా డే అనేది చాలా పీస్ఫుల్గా స్టార్ట్ అవ్వాలి అంటే హాట్ వాటర్తోనే స్టార్ట్ అవుతుంది. అది ఏ టైం అయినా అవ్వనివ్వండి, హాట్ వాటర్ తీసుకున్న తర్వాతే స్టార్ట్ అవుతుంది. మీకు చాలాసార్లు చెప్పాను అండ్ చూపిస్తున్నాను కూడా. అండ్ ఆ హాట్ వాటర్ అయిపోయిన తర్వాత గ్రీన్ జ్యూస్, ఇందులో నేను ఏమీ యాడ్ చేయలేదు. సో మా మమ్మీకి ఇచ్చేటప్పుడైతే నేను పటిక బెల్లం యాడ్ చేస్తాను, పిల్లలకి ఇచ్చేటప్పుడైతే పటిక బెల్లం యాడ్ చేస్తాను అనమాట. మీకు కావాలంటే తేనె, జాగరీ పౌడర్ వేసుకోవచ్చు, లేదంటే అలా ప్లెయిన్గా తాగేయచ్చు అనమాట. ఈ గ్రీన్ జ్యూస్ వల్ల చాలా చాలా బెనిఫిట్స్ నేను నా బాడీలో చూశాను. సో మీరు కూడా ట్రై చేయండి. ఇది ఎంటీ స్టమక్ మాత్రమే తీసుకోవాలి, లేదంటే ఈవినింగ్ కూడా తాగుతారు మా పిల్లలు. సో ఎంటీ స్టమక్ తీసుకుంటే మనకి చేంజెస్ బాగా కనిపిస్తాయి అనమాట. ఆఫ్టర్ హాట్ వాటర్ నేను గ్రీన్ జ్యూస్ అయితే తాగేస్తున్నాను అనమాట. హెల్దీ ఫుడ్ అంటే మనం డైలీ అంతా హెల్తీగా తినడం అని కాదు, మనం తీసుకునే ఫుడ్లోనే కొన్ని చేంజెస్, చిన్న చిన్న చేంజెస్. నేను ఎప్పుడు చెప్పే మాటే మీకు, చిన్న చేంజ్ ఒక పెద్ద డిఫరెన్స్ తీసుకొస్తుంది మన లైఫ్ స్టైల్లో అనేది నేను బాగా బిలీవ్ చేస్తాను. ఎందుకంటే నేను ఎప్పుడైతే అన్హెల్దీ ఫుడ్ తీసుకొని ఒక రొటీన్ లేకుండా ప్రాపర్ సెట్ లేకుండా ఉండేదాన్నో అప్పుడు అంతా గజిబిజి గందరగోళంగా ఉండేది. నేను ఎప్పుడైతే ప్రాపర్ క్లీన్గా ఒక హెల్దీ ఫుడ్, ఒక రొటీన్, ఒక హెల్దీ డైట్ నేను మెయింటైన్ చేస్తున్నాను. చాలా చేంజెస్ నా లైఫ్ స్టైల్లో చూశాను, నా బాడీ పరంగా చూశాను, స్కిన్ పరంగా కూడా చాలా చేంజెస్ చూశాను. మీరు ఒకసారి నా ఓల్డ్ వీడియోస్ చూడండి. అప్పుడు నా ఫేస్ ఎలా ఉండింది, ఇప్పుడు నా ఫేస్ ఎలా ఉండింది, ట్రాన్స్ఫర్మేషన్ నేనే నమ్మలేకపోతున్నాను అనమాట. నేను ఖాళీగా ఉన్నప్పుడు ఎప్పుడైనా నా ఓల్డ్ వీడియోస్ నేను చూసుకుంటా ఉంటే రియల్లీ చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. ఇంత ట్రాన్స్ఫర్మేషన్ మనం అనుకుంటే ఏదైనా చేయొచ్చు. అది కన్సిస్టెన్సీగా ఉండి ఒక చిన్న చిన్న చేంజెస్ మన లైఫ్లో చేసుకుంటే మనం ఒక బిగ్గర్ చేంజ్ అనేది మన లైఫ్ స్టైల్లో చూస్తామనేది నేనైతే చూశానన్నమాట. నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. చాలా ట్యాన్ ఉండేది నా ఫేస్ మీద ఈ గ్రీన్ జ్యూసెస్ వల్ల కానివ్వండి, కన్సిస్టెన్సీగా నేను హెల్దీ ఫుడ్, ఒక ప్రాపర్ డైట్ మెయింటైన్ చేయడం వల్ల కానివ్వండి, అదంతా క్లియర్ అయింది. హెయిర్ బాగా పెరిగింది, నా బాడీ ఒక మంచి స్ట్రక్చర్లో ఉండింది, నేను ఐడియల్ వెయిట్లో ఉన్నాను, హ్యాపీగా ఉంటున్నాను, ఇమ్యూనిటీ పవర్ వచ్చింది, హెల్తీగా ఉంటున్నాను. ఇంతకు మించి మనకి ఏం కావాలో చెప్పండి. ఒకరి మీద డిపెండ్ అవ్వకుండా మన వర్క్స్ మనం చేసుకుంటా, ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా మనం ఒకరికి హెల్ప్ చేసే ఇదిలో ఉన్నప్పుడు అంతకు మించి అవసరం ఏమీ ఉండదు నన్ను అడిగితే. సో మన హెల్త్ బాగోకుండా మనం వేరే వాళ్ళ మీద డిపెండ్ అయ్యి మన పని మనమే చేసుకోవడానికి ఇదిగా ఉన్నప్పుడు దట్ ఈజ్ ద ట్రోమా అనమాట. నాకు ఆ స్టేజ్, అసలు ఆ స్టేజ్ నుంచి వచ్చాను
చేశాను కాబట్టి సో చాలా గిల్టీ ఫీలింగ్ అనిపిస్తూ ఉంటుంది. అలా కాకుండా మనం ఒక హెల్తీ లైఫ్ స్టైల్ని బిల్డ్ చేసుకుంటూ ఉంటే అంతకు మించిన ఆస్తి మనకి ఏమి ఉండదు. సో ఇది మీరు కూడా ట్రై చేయండి. ఆఫ్టర్ దట్ నా హాట్ వాటర్ అండ్ గ్రీన్ జ్యూస్ అయిపోయిన తర్వాత ఇక్కడైతే నేను స్వీట్ పొటాటో అండ్ కర్బూజా అనమాట. ఆ రోజు వర్క్ ఉండి చాలా లేట్ అయిపోయింది నా బ్రేక్ఫాస్ట్. సో అందువల్ల నేను ఒక హాఫ్ కర్బూజాని కట్ చేసుకొని గింజలు తీసేసి అది పీల్ ఆఫ్ చేసేసి పీసెస్ కట్ చేసి పెట్టుకున్నా. అండ్ ఈ మధ్య స్వీట్ పొటాటో కూడా నేను రెగ్యులర్గా తీసుకున్నా. లక్కీగా ఆ రోజు ఉండింది. సో అది మీకు చూపించడం కోసం ఒక 4 to 5 స్వీట్ పొటాటో, అది కూడా ఎంటీ స్టమక్ని. నేను ఏదైనా హెల్దీ ఒక డైట్ నేను రొటీన్ ఫాలో అవ్వాలి అనుకుంటే ఎంటీ స్టమక్నే తీసుకోవడానికి ఇష్టపడతాను. ఎందుకంటే ఎంటీ స్టమక్ చాలా ఎనర్జైజ్గా ఉంటుంది. మనం ఏదైతే ఫుడ్ ఇస్తామో రిఫ్లెక్షన్ కూడా అంతే ఫాస్ట్గా ఉంటుందని నేనైతే బిలీవ్ చేస్తాను. సో ఇంకెలాగో నేను టిఫిన్ ఏం చేయలేదు కాబట్టి స్వీట్ పొటాటో అండ్ కర్బూజా తినేసా, అంతటితో అయిపోయింది. తరువాత నేనేం చేశానంటే మధ్యలో వాటర్ తాగాను, లెమన్ వాటర్ తాగాను. ఇవన్నీ డీహైడ్రేట్ అవ్వకుండా బాడీని మనం ఈ సమ్మర్లో హైడ్రేటెడ్గా ఉంచుకోవాలి. వాటర్ తాగుతూ అండ్ లెమన్ వాటర్తో కూడా తాగిన తర్వాత నేను ఇక్కడైతే సగ్గుబియ్యం జావా అనమాట. సో దీనివల్ల కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఒక కప్పు సగ్గుబియ్యం జావా తాగేశాను. మిగతా అది మమ్మీకి ఇచ్చేసా. మమ్మీ నేను ఏదైనా చేస్తే ఇద్దరం చేస్తూ ఉంటాం అనమాట. అది అయిపోయిన తర్వాత ఇదంతా ఒక 5 to 10 minutes గ్యాప్లో జరుగుతూ ఉంటుంది అనమాట. ఒక్కోసారి మర్చిపోతాను, ఒక్కోసారి తాగను. ఏదేమైనా కానీ బాడీని హైడ్రేటెడ్గా ఉంచాలి. అది ఏ సీజన్ అయినా కానివ్వండి, సమ్మర్ అవ్వనివ్వండి, వింటర్ అవ్వనివ్వండి, రెయినీ సీజన్ అవ్వనివ్వండి, మన బాడీ హైడ్రేటెడ్గా ఉండాలి. మన బాడీకి కంపల్సరీ వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకు వెయిట్ తగ్గ వాటర్ మనం తాగుతూ ఉండాలి. సో నేను అటు తిరుగుతూ ఇటు తిరుగుతూ తాగుతూ ఉంటాను. ఒక్కోసారి మర్చిపోతూ ఉంటాను. వీడియో ఎప్పుడైతే షూట్ చేస్తానో అప్పుడు ప్రాపర్గా సెట్ అవుతూ ఉంటాయన్నమాట అన్నీ. ఆఫ్టర్ దట్ ఇంకా లంచ్ అయిపోయింది. నేనైతే మునక్కాయ ఉల్లిపాయ కర్రీ చేశాను అనమాట. అది గ్రేవీ టైప్లో రోస్ట్గా. అండ్ కీర దోసకాయ యాడ్ చేసుకున్నాను. మీరు ఎప్పుడైనా లంచ్లో వెజిటబుల్స్ ఎక్కువగా యాడ్ చేసుకోండి. కీర దోసకాయ, క్యారెట్ ఒక 2 ముక్కలు చాలు. సో అది ఆ 2 ముక్కలు మంత్కి ఎన్ని పీసెస్ అవుతాయి చూడండి, 60 అయితే మనకు తెలియకుండానే 60 పీసెస్ తినేసినట్టు మనకి బాడీలోకి వెళ్ళిపోతూ ఉంటుంది. చిన్నగా చేంజెస్ మొదలవుతాయి. ఏదైనా మీరు స్టార్ట్ చేసినప్పుడు అది హెల్దీ ఫుడ్ అవ్వనివ్వండి, స్కిన్ కేర్ అవ్వనివ్వండి, అట్లీస్ట్ 40 to 50 days అంటే ఆల్మోస్ట్ 2 months టైం పడుతుంది మనకి రిజల్ట్ కనిపించడానికి. సో వెంటనే బాడీ యాక్సెప్ట్ చేయదనమాట. అది ఏదైనా కానివ్వండి. నేనైతే పర్టికులర్గా చూశాను. ఒకసారి మీరు చూడాలనుకుంటే నా ప్రీవియస్ వీడియోస్ చూడండి. అప్పుడు నన్ను చూడండి, ఇప్పుడు నన్ను చూడండి. చాలా ట్రాన్స్ఫర్మేషన్ అనమాట. సో ఆ ట్రాన్స్ఫర్మేషన్ చూసి నేను ఇంకా దీన్ని కంటిన్యూ చేస్తున్నాను అనమాట. ఫేస్ వైజ్ కానివ్వండి, బాడీ వైజ్ కానివ్వండి, యాక్టివ్ లెవెల్స్ వైజ్ కానివ్వండి, నేను చాలా చేంజ్ అయ్యాను. నాకు చాలా చేంజెస్ కనిపించాయి కాబట్టి నచ్చింది. సో దీన్ని కంటిన్యూ అవుతున్నాను. సో చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇలా హెల్దీ ఫుడ్ తిన్నప్పుడు మీరు కూడా మీ డైట్లో హెల్దీ ఫుడ్ యాడ్ చేసుకోండి. హెల్దీ ఫుడ్ అంటే మనకి దొరికేవి ఎక్స్పెన్సివ్ ఏమీ కాదు. కరివేపాకు, కొత్తిమీర దొరికేదే, కీర దోసకాయ దొరికేదే, క్యారెట్ దొరికేదే, చిన్నగా యాడ్ చేసుకోండి. ఈవినింగ్ టైంలో స్నాక్స్ కూడా నేను ఏది పడితే అది తినలేదు. స్వీట్ కార్న్ ఉంటే స్వీట్ కార్న్ వచ్చేసుకొని అవి కొన్ని తినేసానమాట. తర్వాత అప్పుడు మీరు ఈవినింగ్ టైంలో మజ్జిగ తాగండి, లేదంటే హాట్ వాటర్ తాగండి, లేదంటే ఒక లస్సీలాగా ఇంట్లో చేసుకొని తాగండి. బయట ఫుడ్ కాదు. ఇంకా నైట్కి నేను ఒక్కొక్కసారి 6 తర్వాతే ఆపేస్తా. ఎవ్రీ డే 6 తర్వాత నేనేం తినను అనమాట. ఈవినింగ్ 6కి ఆపేస్తే మళ్ళీ మార్నింగ్ 8 వరకు నేనేం తినను. సో ఇంకా 4 to 5 ఆ టైంలోనే నేను ఒక 2 దోశలు ఇంట్లో ఉన్నాయన్నమాట. సో ఇది మల్టీగ్రెయిన్ పిండితో వేసిన దోశలు అండ్ ఇంట్లో చేసిన రోటి పచ్చడితో 2 దోశలు తినేసాను. తర్వాత హాట్ వాటర్ తాగేసాను. అంతే, నా మీల్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఒక టైం ప్రాపర్గా సెట్ చేసుకోండి. బ్రేక్ఫాస్ట్కి, లంచ్కి, డిన్నర్కి ఎక్కువ వాటర్ తాగండి. వీలైనన్ని వెజిటబుల్స్ మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోండి. ఒక హాఫ్ అన్ అవర్ ఎక్సర్సైజ్ చేయండి, మెడిటేషన్ చేయండి. దిస్ విల్ చేంజ్ లాట్ ఆఫ్ చేంజెస్ ఇన్ యువర్ లైఫ్ స్టైల్ చెప్తున్నాను. బిలీవ్ మీ, నేను చేశాను, మీరు కూడా చేయండి. సో ఇదన్నమాట వీడియో. ఎలా అనిపించింది కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. నా ఓల్డ్ వీడియోస్ ఎవరైనా చూడకపోతే గో అండ్ చెక్ ఇట్ అవుట్. టుడే వీడియో అయితే ఇదే. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, డోంట్ ఫర్గెట్ టు కమెంట్. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మీరందరూ స్టే సేఫ్, స్టే హెల్దీ. బాయ్ బాయ్, టేక్ కేర్, సీ యూ ఆన్ నెక్స్ట్ వ్లాగ్. బాయ్ బాయ్, లవ్ యూ ఆల్, బాయ్ బాయ్.